వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలి, జర్నలిస్ట్ సంఘాల డిమాండ్. హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. నేరాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు, అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్. ఇక వివరాల్లోకి వెళ్తే, కుప్పం ఎన్టీఆర్ సర్కిల్లో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజాసేవకే అంకితమని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పేద ప్రజలకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ను ప్రారంభించారని, ఆయన ఆశయాలను తాను ముందుకు తీసుకెళ్తున్నానని భువనేశ్వరి చెప్పారు. కుప్పం బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలు, వినికిడి లోపం ఉన్నవారికి పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్ఫూర్తితో ట్రస్ట్ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ట్రస్ట్ సభ్యులు, వాలంటీర్ల సహకారంతోనే ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని అన్నారు. ధన్యవాదాలు మేడం. మాది మార్పు ప్రాంతం నుండి ఉన్నాము, కానీ విషన్స్ కొనేస్తాం ఎక్కడ లేదు. దాని ద్వారా ఈ ట్రస్ట్ ద్వారా మాకు విషన్స్ వచ్చినందుకు ధన్యవాదాలు. మీ చేతుల సంస్థల మీదుగా కుట్టు మిషన్ ఉపయోగిస్తున్నారు మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం చేతుల మీదుగా తీసుకోవడం. దీంతో ఏం చేస్తారు చెప్పండి, దీంతో ఏం చేయగలుగుతున్నారు, ఎన్ని రోజులు నేర్చుకున్నారు? స్పెషల్ అంటే ఇప్పుడు బ్లౌజ్ నా వరకే కుట్టుకుంటున్నాను మేడం, ఇంకా దీనిపైన కంటిన్యూ చేస్తాను. మా ఇంటి షర్ట్స్ ఒక 3-4 స్టిచ్ చేశాను, ఇంకా దీనిపైన కంటిన్యూ చేస్తాను మేడం. మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు 4వ బ్లడ్ బ్యాంకు ప్రారంభించాం. 4 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. అది హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, ఈ మధ్యనే రాజమండ్రి, రాజమహేంద్రవరంలో కూడా మేము ప్రారంభించాం. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా 8.4 లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. దాంట్లో ఎస్పెషలీ థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి 226 పిల్లలకి ఉచితంగా సేవా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లానే ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు వరకు ఈ మెడికల్ క్యాంప్స్ ద్వారా 20,92,000 మంది బెనిఫిట్ అయ్యారు. దీని ద్వారా, ఈ క్యాంప్స్ ద్వారా 22.43 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే మందులు మేము ప్రజలకు ఇవ్వబడింది ఈ హెల్త్ క్యాంప్స్ ద్వారా. అట్లానే ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్, దీని ద్వారా, ఈ సంజీవిని క్లినిక్స్ ద్వారా 2,15,601 మంది బెనిఫిట్ అయ్యారు. ఈ ఫ్రీ మొబైల్ క్లినిక్స్ ద్వారా 86,000 మంది బెనిఫిట్ అయ్యారు. అట్లానే గారు ఆయన ఒకటే నమ్మేవారు,
మానవ సేవే మాధవ సేవ ప్రజల్లే దేవుళ్ళని. ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆయన ప్రారంభించారు. దాని తర్వాత మేనేజింగ్ ట్రస్టీగా నేను ఆ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాను. ఇది నా ఒక్కదాని వల్లనే కాదు, ఇది మా ఎన్టీఆర్ ట్రస్ట్ టీం ద్వారా. వాళ్ళు లేకపోతే ముందుకెళ్ళలేను. ఏ లీడర్ అయినా మనిషి అయినా ఆలోచనలు చాలా ఉంటాయి, కానీ వాటినన్నీ ముందుకు తీసుకెళ్ళటానికి టీం అనేది చాలా అవసరం. అట్లా నేను చేసే ఈ సేవా కార్యక్రమం ఎప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ టీమ్ కానీ వాలంటీర్స్ లేకపోతే ఏది కూడా ముందుకెళ్ళలేదు. సో మరొకసారి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో ఇటీవల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ తొలి తెలుగు కవయిత్రి మొల్లగారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కొందరు అడ్డుకున్నారని అన్నారు. ఇటువంటి చర్యలు సరికాదని ఈ సందర్భంగా ఆయన కొండమల్లపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హాలియాలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా మొల్లా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని అన్నారు. మొల్లా కుమ్మరి కులస్తుల ఆరాధ్య దైవం అన్నారు. రామాయణాన్ని తెలుగులో రచించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యారన్నారు. అటువంటి ప్రముఖ రచయిత్రి తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లబాంబ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ సహకరించి అభినందించాలన్నారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. మల్లా గారి కవిత్వం దైవాంశంతో కూడుకున్నదని అన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రముఖ కవులలో ఒకరిగా గుర్తింపు పొందారని అన్నారు. ఆమె కవిత్వం బంగారంలో మనులు పొదిగిన విధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కొండమల్లపల్లి మండల కుమ్మరి శాలివాహన కన్వీనర్ ఏరుకొండ రాము, కో కన్వీనర్ జంగయ్య, తోటపల్లి వెంకటయ్య, బొడ్డుపల్లి శంకర్, ఏరుకొండ సైదులు, బొడ్డుపల్లి బాలకృష్ణ, తోటపల్లి శ్రీనివాస్, మల్లికంటి కిరణ్, తోటపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రామాయణం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుగులో అనువదించి తెలుగు జాతి మొత్తానికి ఉపయోగపడే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా దాన్ని రచించడం జరిగింది. ఇది ఓన్లీ కులానికి సంబంధించిన దానికి మాత్రమే కాకుండా మనము దీన్ని ఒక కులానికి సంబంధించి మరి మన రాజకీయంగా వాడుకోదు. ఈ మన విగ్రహం ఏవైతే ఉందో డిస్మెంట్ చేసిన దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించే విధంగా చర్యలు తీసుకోవాలని మనం దీన్ని ఖండిస్తా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై కుమార. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని తూలగిరి కొండపై నిర్మాణంలో ఉన్న శ్రీరామ క్షేత్ర ఆలయానికి ప్రతిపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ రెడ్నం భానుమూర్తి జ్ఞాపకార్థం వారి సతీమణి పుష్పలత 1,116 రూపాయల నగదును విరాళంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి అందజేశారు. అలాగే ప్రముఖ వ్యాపారి పచ్చారి సూర్యప్రసాద్ 10,000 రూపాయలు విరాళంగా ఇవ్వడంతో పాటు క్షేత్ర అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తానని కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణతో శాల్వాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా రెడ్నం రాజా తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఈ ఆలయానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి సహకరించాలన్నారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ సరళ దంపతుల ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జిఆర్ స్వామి వారిచే డిసెంబర్ 12న జరిగిన శ్రీరామ పాదకుల పూజ విజయవంతం చేసిన ప్రతి రామ భక్తులకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనంతపల్లి శ్రీనివాస్, చాట్ల పుష్పారెడ్డి, పత్రి రమణ, గోగుల బుజ్జి, మదినె నూకరాజు తదితరులు పాల్గొన్నారు. 3,000 మంది ముత్తైదుల చేత రామపాద పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపించారు. చాలా వైభవపేతంగా ఎప్పుడు కూడా ఎవరన్నా ఉంటే బయట వాళ్ళు జరిపిస్తూ ఉంటారు. కానీ స్వామి స్వయంగా దగ్గరుండి ప్రతి అక్షరం కూడా ఇంచేతన అచ్యుతాయ నమః, అనంతాయ నమః, కేశవాయ నమః అని చెప్పని ప్రహ్లాదుడు తండ్రి విషమిస్తే ఆ విషాన్ని ఆ మంత్రంతో సేవిస్తే అది అమృతమైపోయింది. అలాగా స్వామివారి ప్రతిపాడు అనంతపల్లి శ్రీనివాస్ గారి దంపతులు ఇంటికి వచ్చి అక్కడి నుంచి చాలా వైభవపేతంగా చాలా ఘనంగా ఊరేగింపుగా ఈ కొండ మీదకి వచ్చి కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా జరిపించి ఈ నామకరణం చేసే కొండకి
తోలగిరి అని. ఆ నామకరణాన్ని ఆయన చెప్పిన ప్రకారం ఈ యొక్క కొండంతా అభివృద్ధి చేసి రామాలయాన్ని నిర్మించి భక్తులందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకేదో ఇప్పుడు దాకా రామదాసులాగా మా రామకోటి సుబ్బారావు గారు స్తూపాన్ని కట్టించారు. శ్రీమద్ రామాయణ పీఠాన్ని కట్టించి ఈ కొండకు కూడా చాలా కృషి చేసి కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోతున్నారు. వారి యొక్క అందరూ కూడా సహకారంతో మేమంతా కూడా కమిటీగా ఏర్పడి వృత సాయిలాగా మేమంతా కూడా స్వామివారికి ఎవరెవరు ఎంత ఓపుకుంటే అంత చందాలు ఇస్తుంటే ఆ చందాలని తీసుకొచ్చి స్వామివారికి ఆ యొక్క గుడికి నిర్మాణం చేస్తున్నాం. ఈ నిర్మాణంలో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా విశేషంగా అందరూ వచ్చి ఎక్కడి నుంచో దూరం నుంచి కూడా వచ్చి చందాలు ఇచ్చి ఈ యొక్క గుడికి సహకారాలు చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ఇంకా భక్తులు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాతలు సహకారంతో ఎంతో వైభవపేతంగా ఈ రామాలయాన్ని నిర్మించి ఈ క్షేత్రం చాలా విశిష్టమైన క్షేత్రంగా చెయ్యాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. రెడ్డం కోటి గారు ద్వారా స్వామివారికి ఆలయ నిర్మాణానికి 1,10,000 జై శ్రీరామ్ జై శ్రీరామ్. ప్రతిపాడు గ్రామంలో ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చేయడం మన అందరి అదృష్టం. ఈ కార్యక్రమానికి మన పత్రిరామన్ గారు, రెడ్డి గారు ఎంతో సహకారాలు అందిస్తున్నారు. ఎంత డబ్బు ఉన్నది కూడా ఈ కార్యక్రమం చేయడం అందరి వల్ల కాదు. ఇది చాలా మన పూర్వజన్ సుకృతం. ఇది అటువంటి సహకారానికి నా వంతు సహకారం అన్ని విధాలు చేస్తానని చెప్పేసి శ్రీరాముడు అన్ని విధాల సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన ఆంధ్ర భద్రాద్రి అనే క్షేత్రాన్ని చిన్నజీఆర్ స్వామి గారు తొలగిరి అని నామకరణం చేశారు. అక్కడి నుంచి ఈ క్షేత్రం ఎంతో వైభవం చెందుతుందని మా పత్తిపాడు ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా ఆశిస్తున్నారు. స్వామి దయతో ఈ క్షేత్రం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాం. స్వామివారు 3,000 మందితో పాదుకుల పూజ నిర్వహించారు. దానికి అనంతపురి శ్రీ దంపతులు స్వామివారిని తీసుకురావడంలో చాలా కృషి చేశారు. వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే స్థలదాత కుమారులు కూడా ఎంతో సహకారం అందించారు. వాళ్ళకి మా కమిటీ తరఫున ధన్యవాదాలు అందిస్తున్నాం. అలాగే వివేకానంద పరిషత్ అధ్యక్షులు రమేష్ రాజు గారు, ఫకీర్ రాజు గారు, రెడ్డి నాయుడు గారు, చిట్టుకొండ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఈ కార్యక్రమం దగ్గర నిలబడి ఈ కార్యక్రమం ముందు నడిపించారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు పత్తిపాడు వాస్తవులు రెడ్నం భానుమూర్తి గారు లేటు, వాళ్ళ భార్య పుష్పలత గారు 1,00,000. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అద్దంకి నార్కెట్పల్లి హైవేపై నందిపాడు సమీపంలో అదుపు తప్పి రాళ్ల కుప్పను ఢీకొని బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్ బస్. 10 మంది ప్రయాణికులకు గాయాలు. గాయపడిన ప్రయాణికులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలింపు. ఒంగోలు నుండి 35 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్ బస్ అతివేగం. డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవ్ చేయడం ప్రమాదానికి గల కారణంగా ప్రయాణికులు తెలిపారు. సార్ ఆయా కదా కొంచెం లేకుండా పని తమ్ముడు తీసుకురా మనకి బండి నమస్తే.
అది సెట్ అయితే ఏం కాదు, టెన్షన్ పడకండి. సర్జరీ అయితే బస్సు అంటే బండికి బస్సుకి ఏమైంది? బస్సుకి ఏమైంది? బస్సులు ఉన్నప్పుడు 2:40 ఆ మధ్యలో కొద్దిగా మెలకు వచ్చింది. బేసిక్గా మావ అవుతారు నాకు. నేను లెగలేదు, కొద్దిగా పడుకొని ఉన్నాడు. నేను లేచి కూర్చున్నాను. ఒక జస్ట్ 2 మినిట్స్ అవుతుంది. జస్ట్ 2 మినిట్స్ 2 సెకండ్స్లోనే కొద్దిగా జరిగిపోయింది. ఏం జరిగింది? ఎగిరెగిరి పడినట్టు కనిపించింది. ఒకసారి గుద్దుకుంది, దమాన్ గుద్దుకుంది. ఆయన వాళ్ళు కింద పడ్డారు. దేని గుద్దుకుంది? సమ్మాన గుద్దుకుంది, కింద ముందు గొంతులో గొంతుంది. గొంతుకి కొద్దిగా ఆ గొంతుకి ఇసుక తీసిన మట్టి ఉంటుంది కదా, అక్కడ ఆ మట్టికి వెళ్ళి గుద్దాడు. పక్కన పంట రాయి కూడా ఉంది, గుద్దాడు. అలా మేము బ్యాక్ సైడ్ లాస్ట్ బెత్తలు పడుకుంటా. డ్రైవర్ నిద్రపోయినట్టున్నాడు. నేను మళ్ళీ ఇంకా డ్రైవర్ కూడా లేడు. డ్రైవర్ లేడు అక్కడ. డ్రైవర్ ఎవరు చూసినా కానీ డ్రైవర్ లేడు. ఎంతమంది ప్యాసింజర్లు? ఫుల్గా ఉన్నారు. అన్ని బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారు మీరు? మేము ఒంగోలు నుంచి అది బస్సు స్టార్ట్ అయింది. ఒంగోలు నుంచి బస్సు స్టార్ట్ అయింది. మేము మేరమెట్ల బైపాస్ దగ్గర ఎక్కాము. ఇంకా హైదరాబాద్ పోతారా మీరు? హైదరాబాద్ పోతాం. హైదరాబాద్ జైన్కి వెళ్ళాలి. ఉమ్మడి కర్నూలు జిల్లా FLN 6 రోజుల శిక్షణ కార్యక్రమం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బి తాండ్రుపాడు నందు జరుగుతుంది. ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు 1-2 తరగతుల విద్యార్థులకు బోధించే అంశాలు నూతన వరవడిలో బోధించడానికి ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, అలాగే ఉపాధ్యాయులు ఒకరి అనుభవాలు ఒకరితో పంచుకోవడానికి, రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలపై సానుకూల ధోరణి కలిగి ఉండాలని 6 రోజుల FLN శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకులుగా విచ్చేసిన శ్రీమతి జి అపర్ణ గారు వివరించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా TLM మేళాను సందర్శించి ఉపాధ్యాయులు తయారు చేసిన TLMను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోర్స్ కోఆర్డినేటర్లు రమేష్, డైట్ లెక్చరర్ గారు మాట్లాడుతూ ఈ శిక్షణ పాఠశాలల్లో అమలు చేసే బాధ్యత ఉపాధ్యాయులపైన ఉన్నదన్నారు. AMO డాక్టర్ షేక్ రఫీ గారు మాట్లాడుతూ మండల ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు భాషా గణితంలో పునాది బలంగా ఉంటేనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ కోఆర్డినేటర్ దావిద్, KRPలు, DRPలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీరు దగ్గరండి. అధిష్ఠించి విన్నారు. పొరపడి శ్మశాన వాటికి వెళ్ళాలి. అహో అంధకారము అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము వృద్ధి వాడము చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇండ్లలో పరినిదానములెత్త అరుగు దొంగలకు సిద్ధ DRPగా మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ
టీచర్లందరూ చాలా శ్రద్ధగా మేము చెప్పినవి చాలా జాగ్రత్తగా ఇన్నోవేటివ్ మెథడ్లో టీచర్లకు తెలిసిన విషయాలనే కొత్తగా పిల్లలకి ఎలా నేర్పించాలి, ఎలా లెర్నింగ్ అవుట్కమ్స్ తెప్పియాలి అనే ఒక కాన్సెప్ట్తో మేము ఇక్కడికి వచ్చామండి. అందరము చాలా చక్కగా టీచర్లకి బోధిస్తున్నారు. ఈరోజు మా సమగ్ర శిక్షా సొసైటీ నుంచి వచ్చిన అపర్ణ మేడం గారికి మా నమస్సుమాంజలి అండి. మేడం గారు కూడా యాక్టివిటీస్ చూశారు, చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని. టుడే ఐ విజిటెడ్ FLN venue of Kannur district. ఇక్కడ టీచర్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. యాక్టివిటీస్లో 2 రూమ్స్లో నేను వెళ్ళినప్పుడు యాక్టివిటీస్ జరుగుతున్నాయి. యాక్టివిటీస్లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడే TLM మేళా చూశానండి, చాలా బాగా TLMs చేస్తున్నారు టీచర్స్. ఒక కాన్సెప్ట్ కామన్ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా పిల్లలకి ఇన్నోవేటివ్గా సింపుల్గా సరళ పదాలు సార్. కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెలగ వెంకట నరగేశ, పీఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్, వాసవి కన్యకా పరమేశ్వరి భక్త సమాజం కార్యదర్శి కంచర్ల నాగేష్, కర్ణాటకపు తాతాజీ, మాజేటి సూర్య గణేష్ తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులను గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్లో కాకినాడ జిల్లా నుంచి కొండబాబును ఆర్యవైశ్య డైరెక్టర్గా నియమించడం చాలా ఆనందంగా ఉందని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించడమే కాకుండా జనవరి 31వ తేదీన వాసవి మాత ఆత్మార్పణ వేడుకలు కూడా అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం ఆర్యవైశ్యులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనబడుతుందని అన్నారు. సోదరులందరూ వచ్చారు, వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ మరి ఇవాళ మేము కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం నుంచి మేము మా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ అయినటువంటి మా కొండబాబు గారిని సత్కరించుకోవడానికి వచ్చాము ఇవాళ. అందులోని మా వాసవియన్స్ అందరూ వచ్చారు మాతో పాటు. ఇవాళ ఏంటంటే మాకు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ రాగానే పేరు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్, ఆర్యవైశ్య అధ్యక్షుడు పిఠాపురం మండలం. ఇవాళ ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే సార్ని సత్కరించి ఫెలిసిటేషన్ చేయడం కోసం వచ్చాం. తర్వాత మనకి అడగకుండానే పొట్టి శ్రీరాముల జయంతిని, అమ్మవారి వర్ధంతిని ఇవన్నీ కూడా మనకి అఫీషియల్గా చేసి మనకి ఈ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వం రాగానే మనకి అన్నీ చేశారు. వచ్చిన తర్వాత మనకి చైర్మన్గా డైరెక్టర్గా ఉన్న మన కొండబాబు గారికి కృతజ్ఞతలు జరపడానికి ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ గారు. జగ్గంపేట శాసనసభ్యులు, మనందరికీ ఆశాజ్యోతి, ప్రీతమ నాయకులు మరియు తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు, అలాగే
తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి యువకులు ఉత్సాహవంతులు మన ప్రీతమ నాయకులైనటువంటి జ్యోతుల నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో మరి నాకు మొన్న అన్నవరం దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జ్యోతుల నెహ్రూ గారు ఆశీస్సులతో రాష్ట్ర 31 కూడా అధికారిగా ప్రకటించారు. వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా, అలాగే పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి కూడా మన విజయవాడలో చాలా గ్రాండ్గా చేశారు. ఇది కూడా వారు అధికారికంగా ప్రకటించి పొట్టి శ్రీరాములు గారికి 58 రోజులు అమలు చేసిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారే. అలాంటి పొట్టి శ్రీరాములు గారిని కలుపుకుంటూ ఆంధ్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొచ్చారు. అధికారికంగా ప్రకటించిన ఏ ప్రభుత్వం కూడా చేయలేంది ఈ ఈ కూటమి 3 తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా 3 ప్రభుత్వాలు కూడా కలిపి ఈ పొట్టి శ్రీరాములు అమరజీవి 58 రోజులు దీక్ష చేసిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం కూడా ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారు అని వారి అధికారికంగా ప్రకటించిన. అలాగే మరి మా తోటి కాకినాడ జిల్లా అవనండి, పక్క కోనసీమ అవనండి కూడా మన ఆర్యవైశ్యులు ఏదైనా సరే ఒక బడి కట్టాలనే షావుకారు, గుడి కట్టాలనే షావుకారు, ఏదైనా బోనీ చేయాలంటే షావుకారు. అలాంటి షావుకారు గారు ఎంతసేపు కూడా జోబుల నుంచి డబ్బులు తీయడం తప్ప ఒకరిని ఆశించే వ్యక్తి కారు ఇక్కడ. మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ మీ విజ్ఞప్తి చేసిందంటే మా కులంలో కూడా చాలామంది పేదవారు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చేతినిచ్చి చిన్న మిషన్లు అవనండి, కుట్టు పరిశ్రమ అవనండి, అలాగే ఫ్యాన్సీ షాపులు అవ్వండి, కిరాణా షాపులు కూడా చేతినిచ్చి మరి వారు మా ప్రభుత్వం మరి మా వైసీఎస్ కూడా చాలామంది ఉన్నారు. మా దాంట్లో కూడా కొంతమంది ఇల్లు లేని కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి సహకరించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి ఈరోజు పిఠాపురం నుంచి ఇచ్చేసిన తోటి ఆర్వైఎస్ సంఘ సభ్యులు ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.